తిరుమల వెంకన్న సేవా టికెట్లు ఏర్పాటు చేస్తానంటూ భక్తుల్ని మోసం చేస్తున్న వైట్ కాలర్ దళారి అశోక్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది కాలంగా దళారి అశోక్ శ్రీవారి సేవా టికెట్లతో పాటు వీఐపీ బ్రేక్ దర్శన్ టికెట్లను ఇప్పిస్తానంటూ పలువురు భక్తుల నుంచి భారీగా డబ్బులు తీసుకుంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లక్షల రూపాయలను దళారి వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మంచి అకామిడేషన్ ఇప్పిస్తాను, కళ్యాణోత్సవాలు కానీ, బ్రేక్ టికెట్లు కానీ, అభిషేకాలు కానీ చేస్తానని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ అకౌంట్ నుంచి ఇతని అకౌంట్కి డబ్బులు ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా వేయించుకునేసి వాళ్ళు తిరుమలకి రమ్మని చెప్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు దొరకకుండా వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఇతను చీట్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే అమన్ గోయల్, తర్వాత గౌతమ్ గుప్తా, రాధికా అగర్వాల్, గోపాల్ అగర్వాల్, బాలకృష్ణ ఇలాంటి వారి దగ్గర గురించి కూడా దగ్గర 4,100,000 రూపాయల 700,000 రూపాయల దాకా ఇతను మోసం చేసి ఇతను అకౌంట్లో వేసుకోవడం జరిగింది. వాళ్లకు ఈ బ్రేక్ దర్శనాలు, కళ్యాణోత్సవాలు, అభిషేకాలు ఇస్తానని చెప్పేసి ఇక్కడ పిలిపించడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫోన్ ఎత్తుకోకుండా ఇతను వాళ్ళు దొరుకోకుండా ఉండడం జరిగింది. దీని మీద వాళ్ళు విజిలెన్స్ వారికి రిపోర్ట్ చేయడం జరిగింది. విజిలెన్స్ వారు తిరిగి మాకు కూటంలో కంప్లైంట్ చేయడం వల్ల చీటింగ్ కేసు నమోదు చేసి కేసు రిజిస్టర్ చేయడం అనేది. అలాగే ఈ గోపాల్ అగర్వాల్, రాధికా అగర్వాల్ వీళ్ళు కూడా 1 టౌన్లో రిపోర్ట్ చేయడంతో దాని మీద కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇతని మీద చీటింగ్ కేసు 2 రిజిస్టర్ చేయడం జరిగింది.